పాఠశాలకు కానీ లేదు మనకి వ్యక్తిగతంగా కానీ ఏదన్నా హెల్ప్ కావాలన్నా సార్ వాళ్ళలో రోటరీ క్లబ్ ద్వారా ఇన్నర్వేర్ క్లబ్ ద్వారా కూడా సార్ మన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మాట్లాడవలసినతో అది మన ఎంఈ ఓటు బాబాయ్ సార్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందంటే అంత సహనం ఓర్పు కావాలి. ఎందుకంటే ఆ బిడ్డలకి వాళ్ళకి ఒక విధమైనటువంటి కొంత లోపం ఉంటుంది. ఆ లోపాన్ని గమనించి జాగ్రత్తగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ట్రీట్ చేసి వాళ్ళని మంచిగా చదువుకునేదానికి అవకాశం కల్పించేటటువంటి మీకు మీ అందరికీ మా అందరి తరఫున మా రోటరీ క్లబ్ తరఫున మీకు ప్రత్యేకించి శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి మన విభిన్న ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన ఈ బిడ్డలు కూడా ముందుకు నడిపించాలని చెప్పి తల్లిదండ్రులకి మరియు టీచర్లకి నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఈ ప్రపంచంలో ఈ వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతుల్ని పట్టించుకున్నటువంటి చరిత్ర ఎవరికి లేదు. కానీ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు శ్రీ మందకృష్ణమాది గారు వికలాంగుల కోసం ప్రపంచంలో ఎవరు ఉద్యమం చేయలే. అసలు పింఛన్లు కానీ, వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళ భవనాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయంలో ఈ భారతదేశమే కదా ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, హక్కుల్ని ఆయన సంపాదించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, నాకు ముఖ్యంగా వీళ్ళని మాత్రం వీళ్ళు చాలా గొప్పోళ్ళు అవుతారు. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మనం మనస్సాక్షికి చంపుకోవడం లేదా బాధపడో ఇబ్బంది పడాలనే పరిస్థితులు లేకుండా మీరు సంతోషంగా ఖచ్చితంగా మీ బిడ్డల్ని మంచి స్థాయికి వెళ్ళే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలని, అవసరమైతే అవకాశం ఇస్తే మాలాంటి సంస్థల ద్వారా కూడా మీకు ఎటువంటి అవసరాలున్నా, ఎటువంటి అవకాశాలున్నా మమ్మల్ని అందరూ ఉపయోగించుకొని మీ బిడ్డలు మంచి స్థాయికి పోవాలని చెప్పి తీసుకోపోయేవాళ్ళకి మీరు సహకరిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉండబడేటటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉండబడేటటువంటి మీ అందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరగా విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. అందరికీ పిల్లలందరికీ కూడా బాగున్న పిల్లల్ని చూసుకోవడానికి తల్లిదండ్రులు చాలా విసిగిపోతుంటారు. ఈఎంఐ ఏంటి, వ్యవసాయం ఏంటి, మీరు ఎక్కడ వెళ్ళారు, మీరు ఎక్కడ. కానీ అనుక్షణం వాళ్ళని కాచి వాళ్ళ వెన్నంటే ఉండి తల్లి దేవత అంటారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డనే దేవుడిలాగా ఉంటుంది. ఆ పిల్లల్ని అనుక్షణం కాపాడుకోండి తల్లిదండ్రులకు నిజంగా పాదాలు పిల్లలు. వీళ్ళల్లో కూడా ఎంతో మంది అంటే ఎవరైతే ప్రతిభావంతులు అవుతారో ఇక్కడ చదువు చెప్పే టీచర్ గారికి తెలుసు. ఇక్కడ ఉన్న జానకిరామ్ సార్ లాగా నిజంగా సార్కి సార్ సెల్యూట్ సార్. మీరు కూడా నేషనల్ వైడ్ గుర్తింపు పొందారు. అలాగే మీలో కూడా ఎవరైనా ఇద్దరు ముగ్గురైనా కూడా ప్రతిభావంతులు అవుతారని ఆశిస్తూ అందరికీ ఆ పేరు చెప్పలేను, కానీ మనసు రావట్లేదు ఒక తల్లిగా నాకు కూడా. నిర్వహించడం చాలా సంతోషము. అంటే రాచరికపు రాజ్యాలు పోయాయి, ప్రజాస్వామ్య రాజ్యాలు వచ్చాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ప్రభుత్వాల యొక్క ప్రముఖ బాధ్యత ఏంటి అంటే, ఎవరైతే అట్టడుగున ఉన్నారో ఈ సొసైటీలో, ఎవరైతే నిరాదరణకు గురవుతున్నారో, ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో అటువంటి వారందరి కోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాయి. అటువంటి వాటిలో ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కూడా ప్రపంచ స్థాయిలో వీరి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది మనమందరం కూడా అభినందించాలి. ప్రముఖంగా ఈ రోజున విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన జానకిరామే. ఎలా అంటే ఈయన ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ అసిస్టెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నెల్లూరులో అపాయింట్ అయ్యారు. అక్కడ ప్రమోషన్ విషయంలో, వర్క్ విషయంలో ఒక చిన్న సమస్య వస్తే
ఒక రోజు నాతో మాట్లాడాడు. ఈ అబ్బాయి చెప్పిన విషయాలు నాకు ఎలా అనిపించాయంటే, ఆ విభిన్న ప్రతిభావంతుడు అనే దానికి కరెక్ట్గా సూటబుల్ కూడా అనిపించింది. ఆ రోజు నన్ను నేను తడువుకున్నాను ఒకసారి. ఎందుకంటే నేను నేత్రములు కలిగి ఒంట్లో అన్నీ బాగుండి సమాజంలో తిరుగుతున్నప్పటికీ ఈ విద్యార్థి నా శిష్యుడు ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఆ రోజు ఆ అబ్బాయి చెప్పిన చట్టాలు కానీ ఆ లీగల్ సొల్యూషన్స్ కానీ వాటన్నింటినీ ఆ అబ్బాయి చెప్పాడు అన్న దానికి నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఒక రకంగా షేమ్గా కూడా ఫీల్ అయ్యాను. ఎలా అంటే అన్నీ ఉండి సమాజాన్ని చూడగలిగి ఉండి ఇన్ని చేస్తూ కూడా ఆ అబ్బాయికి ఉన్నటువంటి అవేర్నెస్ కూడా మనకు లేకుండా పోయింది అనేది ఒక రకమైనటువంటి నాకు గిల్టీ ఫీలింగ్. మరి మన శిష్యుడు మంచి పట్టుకలిగి ఉన్నాడు ఈ విషయాలన్నింటి మీద కూడా అని ఒక రకమైనటువంటి గర్వం. దానికి మా శిష్యుడిగా ఈ అబ్బాయి ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ అబ్బాయిని ఆదర్శంగా తీసుకోండి, మన లెక్చరర్ గారిని ఆదర్శంగా తీసుకోండి. మీ బిడ్డల పట్ల మీరు అంటే ఎవరికి కూడా ఒక పేషెంట్తో నెల 2 నెలలు కేర్ తీసుకోవాలంటే రోజులు గడిచే కొద్దీ కాస్త ఒక విరక్తి భావన కలుగుతుంది, లవ్ అండ్ అఫెక్షన్ అనేది. అట్లా మీ బిడ్డల పట్ల కూడా మీకు ఒక దశలో కాకుండా ఒక దశలో అయ్యో ఇదేంటి అనిపిస్తుంది. అలా ఎప్పుడు చూడబాకండి. ఎందుకంటే ఇందాక మన మాస్టర్ గారు మా గురువు గారు చెప్పారు స్టీఫెన్ హాకింగ్ గురించి, మరి కొంతమంది గురించి ఈ ఫిజికల్ ఛాలెంజ్ చెప్పారు. వాళ్ళకి కేవలం ఒక బ్రెయిన్ పనిచేయడం తప్పితే బాడీలో ఏం లేదు.